జరుగుతుందంటే ఇది ఒక తమిళనాడు రాష్ట్రంలో ఒక చరిత్రగానే మనం చెప్పొచ్చు ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గోపినాథ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఎస్, మనం మాట్లాడదు ఎందుకంటే టీవీకే పార్టీ మనం అనుకున్న విధంగా మ్యాజిక్ ఫిగర్ అక్కడ 118, కానీ మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో ఉన్నది తప్ప మ్యాజిక్ ఫిగర్ అయితే టచ్ చేయలేదు. కాబట్టి ఇక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉంది. మరి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఏ స్ట్రాటజీతో ముందుకెళ్ళబోతున్నారు, ఏ పార్టీతో పొత్తులో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి, లేదంటే కనుక ఇప్పటికే మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నప్పుడు టీవీకే సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడుతూ మేము ఆల్రెడీ పక్క పార్టీల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మా పార్టీలో సిద్ధంగా ఉన్నారు, సో మాకు బలానికి సంబంధించి ఎటువంటి భయము లేదు. ఇది ఒకవేళ 105, 107, 110 వరకు మనం ఇంతకు ముందు చూసాం లీడ్స్ అనేవి. మిగిలిన స్థానాలు ఏదైతే మాకు కావాల్సిందో అధికారం చేజిక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ కి అవి అత్తు అన్నా డిఎంకే నుంచి కావచ్చు, డిఎంకే నుంచి కావచ్చు, మా పార్టీకి రావడానికి ఆల్రెడీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మాకు అటువంటి భయం ఏమీ లేదు. తప్పకుండా మేము ఈసారి సీఎం పీఠాన్ని అధిరోహిస్తామంటున్నారు. మనకు లీడ్స్ ప్రకారం తప్పకుండా తెలుస్తుంది ఈసారి తమిళనాడులో మరొకసారి తమిళనాడు ప్రజలు అధికారాన్ని ఎప్పుడు కూడా 1 టర్మ్ ఇస్తారు, నెక్స్ట్ టర్మ్ అధికారాన్ని మారుస్తారు అనేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్నా డిఎంకే కాకుండా కొత్త పార్టీకి అధికారాన్ని ఇచ్చారు, అది కూడా భారీ మెజారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కి కాస్త చేరువలో ఉన్నప్పటికీ ఇంకా ఓటింగ్ సరళి లాస్ట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సమత గారు ఉన్నారు బీజేపీ తరపు నుంచి, అదేవిధంగా మూర్తి గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా మూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. హలో మూర్తి గారు. వినిపిస్తుందండి. బీజేపీ పశ్చిమ బెంగాల్లో అనుకున్నంత విధంగానే 191 స్థానాలతో లీడ్లు అయితే కొనసాగుతుంది. అయితే దీది ఇంకా తన యొక్క నమ్మకాన్ని ఎక్కడ కోల్పోవట్లేదు, ఇంకా ఏజెంట్లు ఉండాలని చెప్తున్నారు. ఒక పక్క విమర్శలు చేస్తున్నారు, మరొక పక్క ధైర్యం చెప్తున్నారు. అది ఒక నిమిషం పక్కన పెడితే తమిళనాడు పాలిటిక్స్ ఈ రోజు మనకి హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్. ఎవరు ఊహించిన విధంగా టీవీకే పార్టీ అక్కడ 100 అంటే సెంచరీ దాటి ముందుకెళ్తోంది. ఎటు చూసినా సరే విజిల్ సౌండ్, రీసౌండ్ వస్తున్నటువంటి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. మార్నింగ్ వరకు చూసుకుంటే డిఎంకే 3rd ప్లేస్ లో ఉంది, కానీ ఇప్పుడు డిఎంకే 2nd ప్లేస్ చేరుకుంది. కానీ డిఎంకే సంబంధించి సీఎం క్యాండిడేట్ స్టాలిన్ ఓడిపోయారు. అది కూడా టీవీకే సంబంధించిన క్యాండిడేట్ బాబు చేతిలో. ఎన్ని పరిణామాలు చూస్తుంటే ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు మనం తమిళనాడు వరకు తీసుకుంటే ఒక ప్లాట్ఫామ్, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ప్లాట్ఫామ్ చెప్పిందండి. అది పేరు నాకు గుర్తు, కానీ ఒకళ్ళు మాత్రం ఖచ్చితంగా విజయ్ గెలుస్తాడని చెప్పింది. వాళ్ళు ఒక్కళ్ళే, మిగతా వాళ్ళందరూ కూడా స్టాలినే మళ్ళీ తిరిగి రావచ్చు అనేది చెప్పారు. సరే, ఏదేమైనా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ లో ఇక్కడ కరెక్ట్ గా వచ్చింది యాక్సెస్ ఇండియా వాళ్ళు చెప్పింది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మా తమిళనాడు రాజకీయాల్లో 5 ఏళ్ల తర్వాత మళ్ళా మారుతూ ఉంటారు. అయితే దీన్ని జయలలిత గారు వరుసగా 10 ఏళ్ళు పరిపాలించారు. అది స్టాలిన్కి వస్తుందని చెప్పి ఆశించారు, అది రాలేదు. అంటే మళ్ళా తమిళనాడులో సాంప్రదాయం 5 ఏళ్ళకోసారి మార్చాలి అనే సంప్రదాయం మళ్ళా ప్రారంభం అవుతుందేమో అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. రెండోది ఏంటంటే, పరిపాలనా వ్యతిరేకత ఏదైతే ఉందో తమిళనాడులో, అది డిఎంకే బీజేపీ అలయన్స్ కు వస్తుందని చెప్పి భావించారు. కానీ అది అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా విజయ్ వైపు ఆ న్యూట్రల్ ఓటు, ఏదైతే వ్యతిరేక ఓట్లు ఉన్నాయో, ముఖ్యంగా యూత్, మహిళ బాగా అటువైపు పోలరైజ్ అయినట్టుగా మనకు కనపడుతూ ఉన్నది. అయితే ఇది భారతదేశ చరిత్రలో 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు 1983లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది అనూహ్యంగా అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్ళా ఏ నటుడు కూడా ఎంత సాహసం చేసినా కూడా ఏ రాష్ట్రంలో కూడా సఫలీకృతం కాలేదు. అయితే 18 నెలల్లో ఈయన ఆ విధంగా సఫలీకృతం అయ్యాడు. చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు. అంటే సినీ గ్లామర్ ఒక్కటే ఉంటే సరిపోతుందా రాజకీయాల్లో? ఆ ఫేమ్ వస్తే వస్తుందంటే చాలా మంది మన తెలుగు రాష్ట్రాలను చూస్తాము, తమిళంలో కూడా మనం చూసాం, తమిళనాడులో కూడా స్టార్స్ కమల్ హాసన్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, వీరందరూ ఉన్నా సరే నిలదొక్కుకోలేకపోయారు. కానీ విజయ్ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఈ రోజు ఈ స్టేజ్ లో మనకు కనిపిస్తున్నాయి ఫలితాలు అనేది. అక్కడ కొత్త ఓటర్స్ ని, యూత్ ని, మహిళల్ని బాగా ఆకర్షించారని చెప్పి ఎన్నికల్లో